సో, డోర్‌వేకి స్వాగతం. మనం ఎగ్జిస్టెన్స్ గురించి కూలంకషంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో, ఎగ్జిస్టెన్స్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సో మెనీ ఫోర్సెస్. 21 మేజర్ ఫోర్సెస్, 21 మేజర్ వైబ్రేషన్ టోన్ ఫోర్సెస్, ఫస్ట్ అండ్ సెకండరీ టెర్షియరీ ఫోర్సెస్ అండ్ పరనాథ్, పశ్యంతినాథ్, వైఖరి, మధ్యమ ఫోర్సెస్. యాహ్! ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే చేరాయో ఆ డివైన్ ఫ్రాగ్మెంట్స్ ముందు ఇన్వల్యూషన్ ఫేజ్, తర్వాత ఫాలోడ్ బై ఎవల్యూషన్ ఫేజ్. ఇన్వల్యూషన్ ఫేజ్‌లో ఫస్ట్ గేమ్ రూల్ ఏమిటి? ఎగ్జిస్టెన్స్‌కి ప్లే వాడటానికి వచ్చిన వాటికి రూల్ ఏమిటి? మొత్తం ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సిందే. ఈ మొత్తం ఎక్స్‌పీరియన్స్ అవ్వటంలో ఏమవుతుంది? క్రాస్‌నెస్ పెరుగుతుంది. క్రాస్‌నెస్ పెరగడంతో లిమిటేషన్స్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైము అవి ఇగ్నోరెంట్ అయిపోతాయి. నేను యాక్చువల్‌గా సత్యం యొక్క భాగాన్ని, సెల్ఫ్ యొక్క డివైన్ ఫ్రాగ్మెంట్‌ని అనే విషయం వాటి యొక్క కాన్షియస్‌లో ఉండదు. ఎందుకంటే ఇక్కడ కాన్షియస్‌నెస్ అనేది అవేర్‌నెస్ కింద ఉంటుంది. సో, ముందు ప్యాటర్న్ ఫార్మ్‌గా ఉంటుంది సుభాలో. అది సుభాకొచ్చేప్పటికి నెబ్యులస్ ఫార్మ్ అవుతుంది. ఇక్కడికొచ్చేప్పటికి యాక్చువల్ ఫార్మ్ ఉంటుంది. ఇది మనం ఫిజికల్లీ పర్సీవింగ్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పొచ్చు. భూ అనేది. సుభ నెబ్యులస్ ఫార్మ్‌లో ఉంటుంది. అందుకని నెబ్యులస్ క్లియర్‌గా అర్థం అవ్వదు కదా! కల మాట. కలతో పోల్చామనుకోండి. కలలో ఎలా ఏం చూస్తున్నాం, ఏం అర్థం చేసుకుంటున్నాం అదనమాట. అలాగే ప్యాటర్న్ ఫార్మ్ ఇంకా బియాండ్ అసలేమిటో కూడా తెలీదు. ఇంతకుముందు ట్రయాంగిల్ ఎక్స్‌పెరిమెంట్ ఒకటి చూపించాను. దాంట్లో అసలు ఫస్ట్ చుక్కలు పెట్టి ఇలా చేస్తుంటే ఏమొస్తుందో మొదట్లో తెలీదు. చివరికొచ్చాక తెలుస్తుంది. ఓహ్! యాక్చువల్లీ ఇలాంటి ఫార్మ్ వచ్చింది అనే విషయం. సో, ప్యాటర్న్ అనేది అసలేమిటో అసలేమి తెలీదు. ప్యాటర్న్ స్టేజ్‌లో వచ్చేప్పటికి. అయితే మనకు ఈ బుక్‌లో మనం అబ్జర్వ్ చేయగలిగేవి ఉంటాయి. మినరల్స్ అబ్జర్వ్ చేస్తుంటాం. రకరకాల పదార్థాలు. అలాగే మనం ఈ రకరకాల పదార్థాలతో పాటు మనం ప్లాంట్స్‌ని అబ్జర్వ్ చేస్తుంటాం. రకరకాల ప్లాంట్స్. చిన్న మైక్రో లెవెల్ ప్లాంట్స్ నుండి సింగిల్ సెల్ క్లామిడోమోనాస్ దగ్గర నుండి పెద్ద మర్రి చెట్టు దాకా. 400 ఎకరాలలో విస్తీర్ణమైన మర్రి చెట్టు దాకా. అలాగే మనం ప్లాంట్స్ తర్వాత యానిమల్స్‌ని అబ్జర్వ్ చేస్తుంటాం. యానిమల్స్ కూడా రకరకాల యానిమల్స్ ఇన్సెక్ట్స్ నుండి యూనిసెల్యులర్ అమీబా దగ్గర నుండి ఆ! పెద్ద వేల్ దాకా, సముద్ర వేల్ దాకా, తిమింగలం దాకా రకరకాల యానిమల్స్, వైల్డ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్ ఇలా యానిమల్స్‌ని అబ్జర్వ్ చేస్తుంటాం. అయితే ఈ హ్యూమన్ బీయింగ్స్ అనంగానే మనం ఫిజికల్ రూపంలో ఉండే హ్యూమన్ బీయింగ్ అని అనుకోవద్దు. హ్యూమన్ బీయింగ్స్ ఇక్కడ రిఫరెన్స్ చేస్తుంది ఏమిటయ్యా అంటే బీయింగ్ అనేది డివైన్ ఫ్రాగ్మెంట్ మాట. సో, డివైన్ ఫ్రాగ్మెంట్స్ హ్యూమన్ బీయింగ్స్. ఇవి ఈ సెల్ఫ్ అనేవైతే ఉన్నాయో డివైన్ ఫ్రాగ్మెంట్ అవి ఈ ఎగ్జిస్టెన్స్‌లోకి ముందొచ్చాయి. చాలా తర్వాత ఈ మినరల్సు, ప్లాంట్సు అండ్ యానిమల్స్ ఎగ్జిస్టెన్స్‌లోకి రావడం జరిగింది. ఒక రకాల రావటం జరగడం అంటే ఎక్కడి నుండో వచ్చాయి అని అర్థం వస్తుంది. భాష పరిమితి అది. యాక్చువల్‌గా మానిఫెస్టేషన్ చేయబడ్డాయి. సో, ఫస్ట్ మినరల్స్ మానిఫెస్టేషన్ చేయబడ్డాయి. ఈ మినరల్స్ మానిఫెస్టేషన్ అవ్వటానికి ఏం కావాల్సొస్తుంది? మ్యాటర్ కావాల్సొస్తుంది. ఈ మ్యాటరు కూడా ఎలా ఫార్మ్ అవుతుంది? ఏదైనా సరే ఎగ్జిస్టెన్స్‌లో ముందు ప్యాటర్ను, నెబ్యులస్, యాక్చువల్ ఫార్మ్‌లోకెళ్ళటమే. సో, అందుకని ఈ మ్యాటర్ ఫార్మ్ అవ్వటానికి ముందు ప్రిమోర్డియల్ మ్యాటర్ ఏర్పడుతుంది. తర్వాత మ్యాటర్ ఏర్పడుతుంది. అండ్ అల్టిమేట్ యాక్చువల్ ఫార్మ్‌లోకెళ్తుంది. ఇవి ఏర్పడటానికి సహకరించే ఫోర్సెస్ ఏమిటి? అవి యూనిక్ ఫోర్స్ ఫీల్డ్, ఫస్ట్ సెకండరీ ఫోర్స్ ఫీల్డ్, సెకండరీ ఫోర్స్ ఫీల్డ్, థర్డ్ సెకండరీ ఫోర్స్ ఫీల్డ్ అండ్ యూనివర్సల్ డివైన్ మైండ్. వీటి యొక్క కాంబినేషన్స్‌తో మినరల్స్ ఏర్పడతాయి. ఈ మినరల్స్ గ్రాడ్యుయల్‌గా ప్యాటర్న్ నుండి నెబులస్, నెబులస్ నుండి యాక్చువల్ ఫార్మ్ పొందుతాయి. అట్ ద సేమ్ టైమ్ వీటి నుండి ప్లాంట్స్ డెవలప్ అవుతాయి. ఈ ప్లాంట్స్ కూడా ఫస్ట్ ప్యాటర్న్ రూపంలో ఉంటాయి. తర్వాత నెబులస్ రూపంలో ఉంటాయి. తర్వాత యాక్చువల్ ఫార్మ్ అవుతాయి. దాని నుండి యానిమల్స్ ఫార్మ్ అవుతాయి. యానిమల్స్ ప్యాటర్న్ ఫార్మ్‌లో ఉంటాయి. తర్వాత నెబులస్ ఫార్మ్ ఉంటాయి. అండ్ యాక్చువల్ ఫార్మ్ ఉంటాయి. సో, దేర్‌ఫోర్ ఈ యానిమల్స్ వచ్చేవి తర్వాతొచ్చినమాట. హ్యూమన్ బీయింగ్ సెల్ఫ్ అని రిఫర్ చేస్తున్నామే, అది మటుకు తర్వాత ఫార్మ్ అయిందన్నమాట. అయితే ఇక్కడ 2 అజంప్షన్స్ ఉంటాయి. ఒకటి అసలు యానిమల్స్‌కి నుండి డెవలప్ కాలేదు. డైరెక్ట్‌గా హ్యూమన్ బీయింగ్ గూడా ఈ మ్యాటర్ నుండి డెవలప్ అయ్యుండొచ్చు. ఒకటి. ఇంకొక ఆప్షన్ ఏమిటయ్యా అంటే మినరల్స్ నుండి ప్లాంట్స్, ప్లాంట్స్ నుండి యానిమల్స్ నుండి హ్యూమన్ బీయింగ్ ఫిజికల్ బాడీ డెవలప్ అవ్వచ్చు. బట్ ఫిజికల్ బాడీలో ఎప్పుడైతే యానిమలిస్టిక్ ఫిజికల్ బాడీలో ఈ డివైన్ ఫ్రాగ్మెంట్ గూడా ఎంటర్ అవ్వటం మొదలైందో, అది డ్రాస్టిక్ చేంజ్ కింద చెప్పొచ్చు. అప్పటి నుండి ఇక యానిమల్ అనరు. ఇప్పుడు మనం హ్యూమన్ అనే పదం వాడుతూ ఉంటాం.
ఇప్పటికి కూడా ఈ డార్విన్ సిద్ధాంతంలో అతను చెప్పే లాస్ట్ చింపాంజీకి, ప్రస్తుతం ఉన్న మనిషికి టోటల్ జెనెటికల్ స్టడీలో డిఫరెన్స్ తీసుకుంటే నాట్ ఈవెన్ 1% డిఫరెన్స్. అంటే 1% డిఫరెన్స్ గూడా లేని ప్రవర్తనలో ఒక చింపాంజీ, హ్యూమను ఎంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంది. సో, ఈ డిఫరెన్స్‌ని అక్నాలెడ్జ్ చేయాలంటే సంథింగ్ ఏదో మిస్సింగ్ అనేది అర్థం చేసుకోవాలి. సామాన్యంగా సంథింగ్ మిస్‌లింకింగ్ మధ్యలో ఇంకా రకరకాల జీవులుంటాయని ఇమాజినరీగా ఇలా మనిషి, అలా మనిషి, ఇలా మనిషి అని బొమ్మలు గీశారు. బట్ కానీ ఆ ప్రాసెస్‌లో డివైన్ ఫ్రాగ్మెంట్ ఎంటర్ అవ్వటం మొదలైనప్పటి నిజమైన హ్యూమన్ కింద ఫార్మ్ అయినట్టు. అందుకని ఈ నార్త్ పొజిషన్ వచ్చేప్పటికి ఆల్‌మోస్ట్ ఆల్ హ్యూమన్ గూడా యానిమలిస్టిక్‌గా ఉంటాడు. అంటే ఇన్వల్యూషన్‌లో మాట్లాడుతున్నాం. ఇన్వల్యూషన్‌లో డివైన్ ఫ్రాగ్మెంట్ కూడా యాడ్ అయిన ఒక యానిమల్ అండ్ ఫైనల్లీ వి ఆర్ ఫార్మింగ్ ద హ్యూమన్. అందుకని యాక్చువల్ యానిమల్స్ ఏవైతే కంటిన్యూ అవుతున్నాయో వాటిలో డివైన్ ఫ్రాగ్మెంట్ లేదు. అందుకని ఎప్పటికి హ్యూమన్ యానిమల్ కింద అవ్వటం గాని, యానిమల్ హ్యూమన్ కింద అవ్వటం అనేది లేదు. ఆ లింక్ లేదు. చెప్పాను కదా! ఇక్కడ కొన్ని కొన్ని మనకు ఆల్రెడీ లోపల ఉన్న అభిప్రాయాలు లేదా ఇంతకుముందు మన పురాణాల్లో విన్న వాటిలకి కాంట్రోవర్షియగా అనిపిస్తూ ఉంటుంది. బట్ కానీ ఇక్కడ కనబడుతున్న కంక్లూజన్ అయితే అలాగే ఉంది. సో, ఏదో తెలియనిదుంది తర్వాత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అని వదిలేసేద్దాం దాన్ని. అంతేగాని ఇక్కడ డిబేట్‌లోకెళ్ళొద్దు. సో, ఈ హ్యూమన్ బీయింగ్స్ ఆ! భూలో సెవెంత్ పొజిషన్ నుండి సిక్స్త్ ప్లేను, ఫిఫ్త్ ప్లేను, ఫోర్త్ ప్లేను, ప్లేను, థర్డ్ ప్లేను, సెకండ్ ప్లేన్, ప్లేన్‌కొచ్చేప్పటికి ఆల్‌మోస్ట్ అల్టిమేట్ యానిమలిస్టిక్ పొజిషన్‌లో ఉంటాడు. సో, ఇక్కడ న్యూట్రల్ రే యొక్క ఇనిషియేషన్‌తో వాడు అప్‌వర్డ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ అప్‌వర్డ్ స్టడీ ఎవల్యూషన్ అంటాం ఇక్కడ నుండి. ఈ ఎవల్యూషన్ ప్రాసెస్‌లో వీడిని వీడు తెలుసుకోటానికి, హెల్ప్ చేయటానికి, సహకరించటానికి ఏవైతే డివైన్ ఫ్రాగ్మెంట్స్ విల్లింగ్‌గా దీంట్లోకి ఎగ్జిస్టెన్స్‌లోకి ముందు ఆటలోకి ప్రవేశించలేదో వాటి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. సో, అవి టైమ్ టు టైము డైరెక్ట్ చేస్తాయి. ఇలా డైరెక్ట్ చేయటానికొచ్చిన ఏవైతే ఉన్నాయో అవి గూడా మనకేదో హ్యూమన్ ఫార్మ్ లాగా అనిపిస్తుంటాయి. సో, అందుకని వాటిని మనం అవతార అని చెప్తుంటాం. అవతారాలంటే అవి. సప్తఋషులు అవతారాలంటే అవి. సో, ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చుంటుంది గదా! అవతారం కాన్సెప్ట్ గురించి. సో, అవన్నీ అల్టిమేట్ సత్యం నుండి వచ్చినవే. ఎందుకంటే సత్యం యొక్క మేనిఫెస్టేషన్ కిందే తీసుకోవచ్చు. బట్ యాక్చువల్‌గా ఏవైతే పార్టిసిపేట్ చేయట్లేదో ఆ రీజన్ నుండి ఎగ్జిస్టెన్స్ ప్లేలోకి అవి ఈ ఫంక్షన్ చేస్తాయి. సో, హ్యూమన్ ఎవల్యూషన్ ప్రాసెస్‌లో గ్రాడ్యుయల్‌గా పైకి ప్రయాణం చేస్తాడు. ఇది ఒక స్థితి నుండి ఇంకో స్థితి, ఒక స్థితి నుండి ఇంకో స్థితికి పొందటం లాంటిదనమాట. సో, ఈ విశ్వంలో పోనీ భూమి లాంటివి ఇంకోటుందా? లేదా? ఉంటే ఉండే అవకాశం ఉందా? లేదా? అవకాశం ఉందనేది భూమి యొక్క ఎగ్జిస్టెన్సే నిదర్శనం ఒక రకంగా చెప్పాలంటే. భూమి ఉంది కాబట్టి భూమి లాంటివి గూడా ఉండే ఛాన్స్ ఉంది. ఈవెన్ రాండమ్ అని తీసుకున్నా రాండమ్‌లో కూడా ఛాన్స్ ఉంటుంది. మన గెలాక్సీలోనే 200 భూమి దాకా ఉండే అని ఒక అంచనా ఉంది ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళది. 15 బిలియన్ గెలాక్సీలంటే టోటల్ ఎన్ని భూములుంటాయి? మల్టీవర్స్ థియరీ అంటారు దీన్ని రకరకాలుగా. సో, ఎనీవే సో, దేర్‌ఫోర్ పాసిబిలిటీని మట్టుకు మనం డిస్కార్డ్ చేయగలాం. సో, దీంట్లో డిఫరెంట్ పాసిబిలిటీస్, డిఫరెంట్ కండిషన్స్ ఉండి డిఫరెంట్‌గా ఉండొచ్చు. అంటే ఈ భూమి మీద ఎలా మనుషులున్నారో అలాగే ఉంటారని చెప్పలేము. అక్కడున్న జీవులు ఇక్కడ కంటే డిఫరెంట్‌గా ఉంటారు అని చెప్పలేము. అలా అని చెప్పి నువ్వు ఇమాజిన్ చేసుకొని అక్కడ 2 కొమ్ములు, మూతేదో పెట్టి, పొడుగు చెవుల్లాగా ఉండి ఏదో రకరకాల ఏలియన్స్ బొమ్మలు మనోళ్ళు క్రియేట్ చేస్తుంటారు గదా! ఫిక్షన్‌లో. అదంతా మన ఇమాజినేషనే. రియాలిటీ ఏం కాదు. రియాలిటీకి సాపేక్షం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది వేరే విషయం. సో, దేర్‌ఫోర్ ఆహ్ ఈ కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్ అవ్వడంలో నీ సెల్ఫ్‌ని తెలుసుకొని, ఈ ఎవల్యూషన్ ప్రాసెస్‌లో నువ్వు ఎంత త్వరగా వెళ్ళగలుగుతావు అనేదే మన చేతిలో ఉన్న ఆప్షన్. దానికి సంబంధించిందే ఈ యోగిక్ సైన్స్ అనేది. అందుకని ఇంటిగ్రేట్ థాట్ అన్నమాట. ఈ యొక్క సనాతన ధర్మం యొక్క ఫిలాసఫీలో ఉన్న స్క్రిప్చర్స్‌లో వేదాలు, ఉపనిషత్తులు చెప్తున్న టోటల్ స్ట్రక్చర్ ఇంటిగ్రల్ పార్టే యోగా అనేది కూడా. ఇది అన్‌హార్మోనిక్‌గా ఉన్న, అనార్డర్డ్‌గా ఉన్న నీ యొక్క ఫిజికల్ బాడీ, నీ యొక్క మెంటల్ బాడీ, నీ యొక్క ఆస్ట్రల్ బాడీ, నీ యొక్క మనస్సు, నీ యొక్క కాజువల్ బాడీ అండ్ నీ యొక్క ఆహ్, ఈ వీటన్నిటిని ఆర్డర్డ్ అండ్ ఇంటిగ్రేటెడ్ అండ్ హార్మోనిక్‌గా మార్చే ప్రాసెస్
ఈ హార్మోనిక్‌గా మారుస్తున్న కొద్దీ నువ్వు ఏ స్టేజ్‌లో ఆ స్టేజ్‌లోకి జంప్ చేసేస్తుంటావు. సో, దేర్‌ఫోర్ ఎపోడ్ ఆర్క్‌లో వచ్చేప్పటికి నీ ప్రైమరీ బాడీ ఏమో ప్రొసీడింగ్ బాడీ అవుతుంది. ఎగ్జిస్టెన్స్‌గా ఏదైతే వదిలేస్తుంటావో అది సెకండరీ బాడీ అవుతుంది. అంటే ఇన్వల్యూషన్ అవుతున్నప్పుడు, ఎవల్యూషన్ అవుతున్నప్పటికి తేడా. ఎవల్యూషన్ అప్పుడు ఫస్ట్ బాడీ ప్రైమరీ బాడీ ఏమవుతుంది? ప్రెజెంట్ ఫేజ్‌లో మనం జూలో నాలుగో స్థానంలో ఉన్నాం అని చెప్తుంటారు. సో, ఆస్ట్రల్ బాడీ అనేది ప్రైమరీ బాడీ. ఈ ఫిజికల్ బాడీ సెకండరీ బాడీ. తర్వాత నీ యొక్క కాజువల్ బాడీ ప్రైమరీ బాడీ అండ్ సూక్ష్మ శరీరం అనేది ఆస్ట్రల్ బాడీ అనేది సెకండరీ బాడీ అవుతుంది. తర్వాత జర్నీలో. సో, ప్రెజెంట్ ఇది కంప్లీట్ అన్నమాట. నౌ విల్ ప్రొసీడ్ ఫర్దర్ టుమారో. థాంక్ యూ.